అనంతపురం జిల్లా రాణినగర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆఫియా అనే ఏడాది చిన్నారిపై వేడి వేడి గంజిపోశారు. చిన్నారి మొహం, చేతులు, కాళ్లపై వేడి గంజిపోశారు. ఇంటి సమీపంలో ఉన్నవారు చిన్నారిపై ఈ ఘటనకు పాల్పడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. అనంతపూర్ రాణినగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడాది చిన్నారిపై ఇంటి పొరుగున ఉన్నటువంటి వారు వేడి గంజి పోశారు అంటూ తమ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అనే అంశాలు వారి తల్లిదండ్రులతో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, మీ ఆసియాకు ఏమైంది, అసలు ఏం జరిగిందమ్మా? సార్, మా పాప ఆడుకుంటుంటే వాకర్లో ఆడుకుంటుండే సార్. నేను నమాజ్కి కోసమని రెడీ అవుతున్నారు. ఆ రోజు శుక్రవారము. పాపకి రెడీ చేసేసి నేను వాకర్లో కూర్చోబెట్టి నా పనులన్నీ చేసుకుంటుండగా వచ్చింది. ఆ పాప వచ్చి ఎత్తుకుంటేనే నేను అన్నాను, ఎందుకు అర్షియా తీసుకుపోతున్నావు, నమాజ్ చదువుకోవా అని చెప్పి అడిగితే ఆ పాప ఉండి ఏమనింది, నేను తర్వాత చదువుకుంటాలే ఆంటీ, పాపని అడిపించుకుంటాను కొద్దిసేపు అని చెప్పి తీసుకుపోయింది. అంతే. అక్కడ ఏం జరిగిందో ఏం లేదో నాకైతే తెలియదు. నేను ఇంకా నమాజ్లో ఉన్నాను. సున్నత్ చదివిన ఫరజ్ చదువుకుంటుండగానే పాపని ఎత్తుకొని వచ్చేసింది. అంతే. అంటే ఎక్కువ ఒక అర్ధగంట లోపలే పాపని ఎత్తుకొని వచ్చేసి ఆంటీ గంజి పడింది అంటుంటే నేను నమాజ్లో ఉన్నాను. ఆ టైంలో లేవడం అంత మంచిది కాదు. అందుకని నమాజ్ పూర్తి చేసుకొని నేను పాపని చూసిన. అంటే ఎక్కువ సమయం కూడా లేదు, ఒక 2 నిమిషాల్లో నమాజ్ పూర్తి చేసుకొని పాపని చూసేసరికి నాకు షాక్ అయ్యింది. పాప అంత లోపలే ఎక్కువ కాలిన గాయాలతో నాకు కనిపించేసరికి నాకు ఏడుపు తట్టుకోలేకపోయినా. నా పాపకు హత్తుకొని ఏం జరిగింది అనే పరిస్థితికి వాళ్ళే గంజి పోసుకునింది మీ పాప అని చెప్పి అనింది. మీరు చిన్న అమ్మాయి, ఏడాది అమ్మాయి కాబట్టి గంజి పోసుకునే అవకాశం కూడా లేదు. ఇంటి పక్కన వారు మీకు బంధువులేనా, లేకుంటే గతంలో మీ చిన్నారిని ఇంటి వాళ్ళు తీసుకొని వెళ్ళేవారా, ఇంటి పొరుగు వారు? అవును సార్. అంటే అప్పుడు ఇంటి పక్కనే ఉంటుంటిమి సార్. మేము ఇంటి పక్కనే ఉంటుంటిమి. నాకు బాబు ఉండిండే, అప్పుడు చిన్న బాబు ఉండిండే. బాబుని తీసుకునేది అంటే అందరూ ఎత్తుకుంటుండ్రి సార్. అట్లా ఎత్తుకొని వాళ్ళు కూడా ఆడిపించుకుంటూ ఉంటుండ్రి. ఆడిపించుకుంటుంటే అట్లనే ఒక 3-4 సంవత్సరాలు, అంటే మేము అక్కడైతే 3 సంవత్సరాలు అట్లా ఉన్నాం. మళ్ళీ వెనక్కి మా సొంత అత్తగారి ఇల్లు దగ్గరికి వెళ్ళిపోయింటిమి. అప్పుడు కొంచెం దూరంగా అవ్వడం అయింది. ఎందుకంటే బాబుకి వాళ్ళ పిల్లోడు కానీ కొట్టడం మాకు కొంచెం బాధగా అనిపించింది. మా పిల్లల్ని మేము సేఫ్ చేసుకోవాలా, ఎక్కడ తగలని చోటే తగలచ్చు. వాళ్ళ పిల్లోడు కానీ అప్పుడప్పుడు మా బాబు పైన చేయి చేసుకుంటాడు. అట్లా కొట్టద్దురా, చిన్న పిల్లోడు కదా అని చెప్పి మేము గదిరిస్తూ ఉంటుంటిమి. ఏమో పక్కింటి వాళ్ళే కదా, పిల్లోళ్ళు మంచిగా ఉన్నారు. ఎంత దూరం ఉంటుందమ్మా? అంటే మీ ఇంటికి వారి ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు సార్. అక్కడ నుంచి మేము వెనక సంధిలోకి వచ్చినాం అంతే. ఒక ఇల్లు లాగా ఒక 3/4 సెంటుకి కొంచెం రోడ్డు ఉంది, తర్వాత కొంచెం రోడ్డు, అంతే సార్. ఇండ్లు కూడా దగ్గరే ఉందంటున్నారు. మీ ఆఫియా ఏదైతే గంజి కావచ్చు, లేదా వేడి నీళ్ళు కానీ వేడి ఆయిల్ కానీ ఏదైతే పడిందో, ఆ పడే టైంలో అరవడం కానీ అలాంటి సిచ్యువేషన్ ఏం జరగలేదా? అంటే అరుపులు ఏమైనా వినిపించాయా? పక్క వాళ్ళు చెప్పడం అయితే ఏం జరిగిందంటే సార్, గట్టిగా శబ్దం, అదే మా దాంట్లో చెప్తున్నాను, గట్టిగా అరిచిందంట సార్ పాప. అరిచిన తర్వాత పాపకి ఏమైందో ఏం లేదో, వాళ్ళు ఎవరే కానీ వాళ్ళు చూసినారో లేదో మాకైతే తెలుసా. పక్కింటి వాళ్ళు చెప్పడం ఏం జరిగిందంటే, గట్టిగా అరిచింది పాప. మేము వచ్చి చూసేసరికి పాపని ఎత్తుకొని మీ దగ్గరకు వస్తుంది ఆంటీ అని చెప్పి అన్నారు. తర్వాత పాపకి గట్టిగా అరిచిన తర్వాత నోరు నొక్కబెట్టినారు, శబ్దం బయటికి రాకోకుండా. అటు తర్వాత పోసిన వెంటనే పాపకి బయటకు టబ్లో నీళ్ళు ఉంటే ఆ నీళ్ళతో కడిగేసుకొని దబా నా దగ్గరకు వచ్చినారని చెప్పినారు సార్. నా దగ్గరకు వచ్చే లోపే పాప చేతులన్నీ ఇక్కడ వరకు కాలిపోయినాయి, బాగా లోతుగా అయినా. అంటే ఈ కలర్ షర్ట్లోనే అంతా స్టక్ అయిపోయినాయి, నీళ్ళకపోయినాయి సార్. చేతులన్నీ ఇట్లా చాలా గట్టిగా నీళ్ళకపోయినాయి. అది చూసుకొని నేను కూడా చదువుకున్నాను. అది చూసుకొని నాకు ఇంత ఎదిగా ఎట్లా జరిగిందని అడిగే నోరు కూడా రాలేదు సార్. నాకు పాపను చూసేసరికి నా చేతులు కాళ్ళు అన్నీ వణికిపోయినా, నాకు షాక్కి గురైనాను. పాప వాళ్ళు ఉండి కేవలం ఇది చెప్పింది అయితే ఇదే, గంజి పోసుకునింది ఆంటీ అని అన్నారు. వాళ్ళు గంజిపోయి పడిందని చెప్పారని చెప్తా ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఎంతసేపుకి హాస్పిటల్కి తీసుకెళ్లారు? డాక్టర్లు ఏమన్నారు? వెంటనే పోయినాం సార్. వెంటనే పోతే మా ఆయన సిఎస్ఆర్ హాస్పిటల్లో అనే ఉంది, అక్కడ పనిచేస్తూ ఉంటాడు.
వాళ్ళు ఉండి మేము చిన్నపిల్లల్ని చూసుకోలేము, మీరు బయటనే చూపించాలి అని అంటే శ్రీ వేద హాస్పిటల్ వెనక్కి ఉండే సార్. అక్కడి నుంచి అక్కడ పోయి చూస్తే అక్కడ సార్ వచ్చినారు. సార్ చూసి ఇది ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందిమ్మా, ఇక్కడ మేము చేయడానికి ఉండదు, మీకు ప్లాస్టిక్ సర్జరీ సెంటర్కి పంపిస్తాము, అక్కడికి పోయి కనుక్కోండి అని అంటే మేము వెంటనే ఎందుకంటే మాకు సొంత ఆటోనే ఉంది సార్, ఆ ఆటోలోనే వెంటనే మేము పాపని తీసుకొని భార్గవి అర్జున్ అనే సెంటర్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళాం ప్లాస్టిక్ సర్జరీ సెంటర్కి. అక్కడ వెళ్తే మేడం ఉండి అన్నారు, చాలా డెప్త్గా కాలింది పాపకి, ట్రీట్మెంట్ చాలా తొందరగా కావాల్సింది ఉంటుంది, చూడండి డబ్బుల అమౌంట్ అయితే అప్రాక్సిమేట్గా మా వరకు అయితే 50,000 వరకు కావచ్చు, ఇంకా చిల్డ్రన్స్ హాస్పిటల్లో పెట్టాల్సి ఉంటుంది పాపకి, అక్కడ మళ్ళీ మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్లు ఐడెంటిఫై చేశారా అంటే క్లియర్గా ఈ గంజే పడిందని అట్లా ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఏమన్నారు డాక్టర్? ఐడెంటిఫై చేయలేదు సార్. అంటే పాప ఉండి గంజి అయితే ఇంత లోతుగా దిగదమ్మా, ఏదైనా హాట్ వాటర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే పూర్తిగా గంజి పాప పోసుకున్నా కూడా ఒకవేళ ఈ భాగం అంతా కూడా కాలాల్సి ఉంటుంది, అట్లా లేకోకుండా ఓన్లీ తల ఈ పార్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఎక్కువ అయింది సార్, ఈ పార్ట్ ఎక్కువైంది. ఈ 2 చేతులు చాలా లోతుగా ఇక్కడి వరకు గాయమైనది పాపకి. ఇంత అంటే మేము అనుకుంటున్నాం పాప ఇట్లా ముంచబడింది అని మేము అనుకుంటున్నాము, ఆ విధంగా జరిగింది. వాళ్ళైతే చెప్పడం లేదు. మేము మళ్ళీ అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళినాము. అక్కడ కూడా కేసులు ఎక్కువ ఉన్నాయంటే మా దగ్గర డబ్బు లేక గవర్నమెంట్ దగ్గర పోదామని పోయినాం. అక్కడ కేసులు ఎక్కువ ఉంటే ఇంకా మాకు ఈ పాపని ఇబ్బంది పడేది, ఏడ్చేది చూసుకోలేక కర్నూలుకి ఎప్పుడు తీసుకొచ్చారు? ఇక్కడున్న డాక్టర్లు ఏమంటున్నారు? కర్నూలుకి అయితే మేము 7వ రోజుకి ఇక్కడికి వచ్చినాం సార్. 7వ రోజుకి ఇక్కడికి వచ్చినాము సార్. అక్కడ యశోద హాస్పిటల్లో ఎట్లన్నా అంటే పాపకు ఒకసారి వెంటనే పడిన మరుసటి రోజే సర్జరీ అయ్యింది, 2 చేతులకి సర్జరీ అయింది. ఫేస్కి చేయాలంటే పాప తట్టుకోలేదు, హై రిస్క్ ఉంది, అనస్థీసియా సారు నేను చేయలేను ఈ కేసు అని చెప్పి వెనకడిగి వేసినారు అక్కడ సారు. అందుకోసమని సారు చేతులకు ఒక్కటే చేయించినారు, రిక్వెస్ట్ చేసి ఆ సార్కి రిక్వెస్ట్ చేస్తే ఆ సార్ 2 చేతులకు ఒక్కటే సర్జరీ చేసినారు. 5 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది లేమ్మా, ఇన్ఫెక్షన్కి అయితే కాకపోతే ఏం పర్వాలేదు, అయితే గిన ప్రాణాపాయానికి ఎక్కువ ఉంటుంది అని చెప్పి అన్నారు. తర్వాత పాపకి 4వ రోజు నుంచే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది, అంటే జ్వరం రావడం అంతా ఎక్కువ రావడం, సివియర్గా అవ్వడం పాపకి జరిగింది. వాళ్ళకి సారుడి ఏమన్నారంటే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, 6వ రోజు 5వ రోజుకి అట్లన్నీ వాళ్ళు డ్రెస్సింగ్ చేసి మీ పాపకి ఇన్ఫెక్షన్ ఎక్కువైంది, 3rd స్టేజ్లో ఉంది, వీలైనంత తొందరగా మీరు బెంగళూరు కన్నా తీసుకుపోండి అంటే అక్కడ మాకు ఖర్చు ఎక్కువ ఉంటుంది, మాకంతా స్తోమత లేదు సార్, అందుకని మేము కర్నూలు. ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమి కోరుతా ఉన్నారు మరి? అంటే ఇప్పటికే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి అని డాక్టర్లు చెప్తా ఉన్నారు అంటున్నారు, ఏం కోరుతా ఉన్నారు? నేను సహాయం కోరుకుంటున్నాను సార్, మా పాపకి మెరుగైన వైద్యం అందించాలని సార్ని, సీఎం చంద్రబాబు గారు సార్ని, అట్లే నారా లోకేష్ సార్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీలైనంత తొందరగా నాకు మా పాపకి వైద్యం బాగా అందించి ప్రాణాపాయం నుంచి బయటికి తీసుకురావాలని వేడుకుంటున్నాను సార్. మీ ఇరుగు పొరుగున ఉన్న వారి ఇంట్లో ఎంతమంది ఉంటారో వారి మీద ఏదన్నా కంప్లైంట్ చేశారా పోలీసులకు మీరు? మేము కంప్లైంట్ చేసే పరిస్థితిలో కూడా లేము సార్, ఎందుకంటే మాకు మా పాప ప్రాణం ముఖ్యం, కంప్లైంట్ చేసే తిరిగేంత సమయం కూడా మాకు లేకుండా పోయింది, ఎందుకంటే అక్కడ ఉన్నది మా పాప, ఆ పెయిన్ ఎట్లుంటుందో అది మాకు మాత్రమే తెలుస్తుంది. అందుకోసమని మేము కంప్లైంట్ చేసే సమయం కన్నా పాపకి ప్రాణాల నుంచి బయట పడేసుకోవడం ముఖ్యమని మేము ఆలోచించి అక్కడ వాళ్ళని కూడా, ఎందుకంటే టైం ఇద్దాం, ఇరుగు పొరుగు వాళ్ళము ఒక వీధిలో ఉండేవాళ్ళం కాబట్టి ఒకప్పుడు అడుగుతున్నాము, అయినా వాళ్ళు చెప్పకపోవడంతోనే ఇప్పుడు కానీ మేము స్పందించడానికి ముందుకు వచ్చినాం సార్. ఎందుకంటే ఈ విధంగా జరగడం ఇన్ని రోజులైనా వాళ్ళు ఏది కానీ చెప్పకపోవడం. మాట్లాడారమ్మా మీరు? అంటే జరిగిన తర్వాత మాట్లాడారా? ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? మాట్లాడినాం సార్, జరిగిన తర్వాత మేము హాస్పిటల్లో అడ్మిట్ అయినాక కూల్గా మేము మాట్లాడినాము, ఏం జరిగింది ఇంతకీ అని చెప్పి మా వాళ్ళు అడిగినా కూడా గంజి పోసుకునిందనే చెప్తున్నారు కానీ అంతకుమించి ఏం చెప్పలేదు. సార్ ఉండి గంజి పోసుకుంటే ఇంత ఇదిగా కాదు కదమ్మా, చిన్న పాప తనంతట తనే పోసుకోవడానికి ఛాన్సెస్ ఉండదు కదా, ఎవరైనా కానీ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వేడి తగిలితేనే ఎవరైనా కానీ చేతులు వెనక్కి తీసుకుంటారు, కొంచెము ఎవరైనా తెలివి ఉన్న వాళ్ళైనా అని,
అది వేడి తగలంగానే ఎవరైనా వెనక్కి తీసేసుకుంటారు, కానీ తీసుకొని ఒంటి మీదకి ఎవరు పోసుకోలేరు కదా. ఆలోచించాల్సిన విషయమే కదా ఇది కూడా. ఇది అనంతపూరు రాణినగర్లో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో తమ తల్లి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఇరుగు పొరుగున ఉండే వారు వీళ్ళకున్నటువంటి చిన్నారి ఎవరైతే ఉన్నారో అల్లరి ముద్దుగా ఆడుకునేటటువంటి చిన్నారిని వాళ్ళు తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళినటువంటి క్రమంలో ఏదైతే ఆ ఆడుకుంటున్నటువంటి క్రమంలో ఈ ఇంట్లో ఉన్నటువంటి ఏదో అక్కడ తాము చేసుకున్నటువంటి ఈ గంజి వేడిగా ఉన్నటువంటి గంజి పడడంతో ఆ చిన్నారికి కంప్లీట్గా కూడా ఈ శరీర భాగాల మీద ఎక్కువగా కూడా తల భాగంలో మెదడు కొంత ఎఫెక్ట్ అయిందంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే కంప్లీట్గా శరీరంలో దాదాపుగా 60% మేర కూడా గాయాలతో అయినటువంటి పరిస్థితి. అయితే చిన్నపిల్లలు ఇంటి పక్కన ఆడుకుంటున్నారని అనుకుంటున్నాము. గతంలో ఎలాంటి మాకు వివాదాలు ఏమీ లేవు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో జరిగిన సంఘటనకు సంబంధించి ఎవరు ఇంటి పక్కన ఉన్నటువంటి వారు కూడా ఏం మాట్లాడలేదు. మేము కంప్లీట్గా అక్కడ అనంతపూర్లో 2 హాస్పిటల్స్లో చూపించినప్పటికీ అక్కడ కొంత మెరుగైన వైద్యం కోసం కర్నూలులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నామంటే తమ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఈ చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ.